దేశ భావితరాల భవిష్యత్తుకు నరేంద్ర మోదీ గ్యారంటీ చేవెళ్ల అభివృద్ధి సమస్యల పరిష్కారానికై కొండా విశ్వేశ్వరరెడ్డి షూరిటీ. కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బడంగ్పేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు శివారెడ్డి ఆధ్వర్యంలో 5వ డివిజన్లో లోక్సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా గడప గడప ప్రచారం నిర్వహిస్తూ బీజేపీ పార్టీ మేనిఫెస్టోని వివరిస్తూ కమలం గుర్తుకు ఓటు వేసి కొండా విశ్వేశ్వరరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీజేపీ శ్రేణులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, పేద ప్రజల సంక్షేమం కోసం, దేశం కోసం మోదీ ఎంతో కృషి చేస్తున్నారని, బీజేపీ పార్టీకి ఓటు వేసి కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపిస్తామని ప్రజలు స్పష్టంగా తమతో చెబుతున్నారని అన్నారు. గతంలో గడిల పాలన నుండి ప్రజలు విముక్తి పొందారని, ఇప్పుడు ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి, యాదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకటేష్ నాయక్, శంకర్, శేఖర్ గౌడ్, పాండు యాదవ్, వెంకటేష్ గౌడ్, మల్లేష్ గౌడ్, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5వ డివిజన్లో ఉన్నటువంటి వినాయక హిల్స్లో ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో ఈరోజు ఏ గడపకెళ్ళినా కూడా భారతదేశానికి మోదీ గ్యారంటీ, జనం కోసం మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడ కూడా ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా మేము ఓటర్లను అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ గతంలో అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చినాక కూడా ఈ 10 ఏళ్ళు మోదీ చేసిన అభివృద్ధి ఎక్కడ కూడా వాళ్ళు దేశం కోసం ఇంత పట్టుదలతో పనిచేసిన దాఖలాలు లేవు. ఈ 10 ఏళ్ళ మోడీ పాలనను దేశం ఈరోజు ప్రపంచంలోనే 3వ స్థానానికి వెళ్ళింది. స్థానిక ఎమ్మెల్యే అనేక కార్యక్రమాలు శిలాపలకలకే పరిమితమై 5 సంవత్సరాలు కాలయాపన చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ ఓటేయమని అడుగుతున్నారు. ఏ కాలనీ చూసినా కూడా ఇక్కడ మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇస్తున్నామంటని చెప్పి నీళ్లు రాకున్నా కూడా నీటి పన్నులు వసూలు చేసి ఏ కాలనీకి అయినా ఇలా నీటి సమస్య తీవ్రంగా ఉన్నది. కార్పొరేషన్లో ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఈ కాలనీ వాసులు స్థానిక కార్పొరేటర్ కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, నీటి సమస్యను ఎప్పుడు కూడా తీర్చలేదు మేయర్ గారు. కాబట్టి మోదీ గారి గ్యారంటీ ద్వారా విశ్వేశ్వరరెడ్డి గారు చేవెళ్ళే పార్లమెంటుకు ఎన్నికైన తర్వాత ఈ స్థానికంగా అనేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది గ్యారంటీ అని చెప్తున్నాము. కాలనీవాసులందరూ కూడా విఘ్నులు. భారతీయ జనతా పార్టీకి 3వసారి అధికారంలోకి రావాలని, మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి రావాలిచ్చే కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ మాతాకి జై. ముందుగా పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఒక 2-3 ఇయర్స్ అవుతుంది ట్యాంక్ స్టార్ట్ చేసి, కరెక్ట్ కడితే 1 సంవత్సరంలో కంప్లీట్ కావాలి. అమ్మగారు అభివృద్ధి పేరు మీద పార్టీ మారి అభివృద్ధి ఏమో దేవుడెరువు కానీ ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు వాటర్ గురించి. కానీ ఇక్కడ రోడ్లు శంకుస్థాపన చేసి కంకరేసి ఒక 6 నెలలు అవుతుంది, అది అట్లే వదిలేసారు. చిన్నపిల్లలకు గాయాలు తగిలి వాళ్ళు హాస్పిటల్ పాలవుతున్నారు. వాటర్ సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ మేయర్ గారు ఒక గేమ్ ఆడతారు, మీ కార్పొరేటరు మమ్మల్ని మీ డివిజన్కి రావద్దుంటారని. కార్పొరేటర్ ఏమంటాడు, ఇప్పుడు మా ప్రభుత్వం లేదు, మాది అయిపోయింది అంటారు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు ఈ సబితాందర్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ కానీ? ఇలా ప్రజల సమస్యలు మీకు పట్టవా? కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్న నాటకం ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రజా సమస్యల పైన వీళ్ళు పట్టించుకోవట్లేదు. ప్రజలందరూ ఇవన్నీ గమనించి రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. నీటి సమస్య లేకుండా ప్రతి సమస్య మన దేశం రాష్ట్ర డివిజన్ వారీగా అన్ని సమస్యలు లేకుండా చేసుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. భారత్ మాతాకి జై.